హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అండి. ఉద్యోగుల పీఆర్సీ డీఏలపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. సో, ప్రెస్ మీట్‌లో ఆయన ఏం చెప్పారు అని అయితే ఈ వివరాలు తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏవైతే ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎంప్లాయీస్‌కి, పెన్షనర్స్‌కి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సక్సెస్ చేసిందైతే ప్రభుత్వ ఉద్యోగులు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్పారండి. సో, ప్రెస్ మీట్లో ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటయి 5 సంవత్సరాలలో ఈ ఉద్యోగుల పాత్ర ఏదైతే ఉందో అది వెలకట్టలేనిది అని కూడా చెప్పుకొచ్చారు. 5 ఏళ్ల ప్రభుత్వ ప్రస్థానంలో ఉద్యోగుల సహకారంతో ఈ ప్రభుత్వం సాఫీగా సాగింది. సో, ఎటువంటి ఆటంకులు లేవు. చిన్న చిన్నవి ఉన్నా కూడా సో, మేజర్‌గా ఎటువంటి ఆటంకాలు అయితే లేవని చెప్పుకొచ్చారు. ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారండి. అప్పుడే ఈ ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సాధక బాధకాలు మొత్తం ప్రభుత్వానికి తెలుసని చెప్పారు. వారి ఆర్థికేతర సమస్యలను అంటే డీఏ, డీఆర్‌లే కదా! నీకు ఏముంటాయి ఆర్థికేతర అంటే సో, వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బకాయిలు, అలాగే సరెండర్ లీవ్స్, ఏపీజీఎల్ అలవెన్స్, ఇక డీఏ, పీఆర్సీ వీటి గురించే అండి. అన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. సో, పరిష్కరిస్తుందని చెప్పారు. సో, ఉద్యోగుల గురించి ఈ విధంగా అయితే తెలపడం జరిగిందండి. సో, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారని చెప్పలేదు కానీ ఏదో ఈ విధంగా మంచి ఉద్దేశంతో ఉంది ప్రభుత్వం అన్నట్టుగా చెప్పారు. సో, ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వమే ఒక పాలసీ రూపొందిస్తుంది. అలాగే ఉద్యోగ జీతాల మొత్తం భారీగా పెరిగినప్పటికీ వేతనాలు కూడా పెంచామని, అలాగే కొత్త ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పుకొచ్చారు. కోవిడ్ సమయంలో రాష్ట్రానికి ఆదాయం లేదు. సో, అది గుర్తించాలి. అయినా కూడా అదనపు ఖర్చు అయింది. అలాగే బాబు దిగిపోతూ ఉన్న వేళలో 3 లక్షల కోట్ల అప్పులు, అలాగే ఇప్పుడు అప్పులు పుట్టకుండా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి అని ఈ విధంగా చెప్పుకొచ్చారు. సో, కాబట్టి ఉద్యోగులు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగిందండి. సో, ఉద్యోగుల గురించి ఈ విధంగా అయితే మాట్లాడడం జరిగింది. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. సో, దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వము సానుకూలంగా ఉంది. కాకపోతే అది నిధులు సమకూర్చుకునే దిశలో అయితే ఆలోచిస్తున్నట్లుగా అంచనా అండి. సో, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఎప్పటికిప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని అయితే ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.